మీకు కూడా క్యాప్‌కట్ వీడియోస్ అనేవి డౌన్‌లోడ్ కావట్లేదా? ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ప్రో ఐటెమ్ అని చూపిస్తుందా? దాని వీడియో మీకోసమే. సో, క్యాప్‌కట్ న్యూ వెర్షన్స్ అయితే ఫ్రీ కాదనమాట. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఫ్రీగా ఫ్రీగా మీరు ప్రో ఐటెమ్స్‌ని కంప్లీట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. మీ వీడియోస్‌ని ఫ్లెక్సిబుల్‌గా ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చనమాట. సో, దానికంటే ముందు ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫో. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇదైతే నేను ఎడిటింగ్ ఫినిష్ చేసుకున్న వీడియో. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా! ఇది ఎక్స్‌పోర్ట్ అనేది అవ్వట్లేదు. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫీచర్ అనేది యూజ్ చేశామని చూపిస్తుంది. నేను ఈ ఒక్క ఫీచర్ యూజ్ చేశాను కాబట్టి ఇదొకటి చూపిస్తుంది. మీరు ఏవైతే ప్రో ఫీచర్స్ యూజ్ చేసి ఉంటారో అవన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, బ్యాక్ టు ఎడిట్. సో, ఈ ప్రాబ్లమ్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్‌లీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరనేది ఎడిటింగ్ ఫినిష్ చేసుకొని ఉండాలి. రెడీ టు ఎక్స్‌పోర్ట్ వీడియో అనేది మాత్రమే ఇలా చేయడానికి అవుతది. సో అండ్ మేక్ ష్యూర్ మీ ట్రాక్ అనేది మ్యూట్ అవ్వాలి. చూసారు కదా! ఇక్కడ నేను ఈ ట్రాక్ అనేది మ్యూట్ చేశాను. ఎందుకంటే నా ఆడియో వేరేగా ఉంది. సో, ఈ ఆడియో మీ వీడియోలో ఇంక్లూడ్ అయ్యుంటే ఓకే. లేకపోతే గనక యూ షుడ్ మ్యూట్ ద ట్రాక్. సో, ఆ వీడియో క్లిప్ ట్రాక్ అనేది మీరు మ్యూట్ చేయాలి. లేకపోతే ఎండ్‌లో ఆ ఆడియో అండ్ ఒరిజినల్ ఆడియో 2 కంబైన్ అయిపోయి క్లమ్జీ అయిపోతుందనమాట. సో, మేక్ ష్యూర్ మ్యూట్ దిస్ ట్రాక్. సో, ఇప్పుడు మనం మీరేదైతే వీడియో ఎడిట్ చేసుకున్నారో మొత్తం ఆ ఫీచర్స్, ఆ క్లిప్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకోవడానికి డ్రాగ్ చేసే బదులు కంట్రోల్ ఏ షార్ట్‌కట్ యూజ్ చేయండి. సో, మీరు ఏ క్లిప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ఇది చూసారా సెలెక్ట్ అయ్యాయి మొత్తం క్లిప్స్ అన్నీ. ఇప్పుడు ఈ ఏదో ఒక క్లిప్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక మీకు క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ థాట్. సో, చూసారా? ఇప్పుడు మొత్తం మీ క్లిప్స్ అన్నీ కూడా కంబైన్ అయిపోయి సింగిల్ క్లిప్ తయారవుతది. సో, అగైన్ దీనిపై రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? ప్రీ ప్రాసెస్ కాంపౌండ్ క్లిప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ థాట్. సో, ఇది మీకు వీడియో లెంగ్త్‌ని బట్టి టైం తీసుకుంటుందనమాట. వితిన్ సెకండ్స్‌లోనే అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ 100% అయిపోయింది. సో, ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, మీకిక్కడ ఈ రైట్ సైడ్‌లో మీ పాత్ కనిపిస్తుంది. మీ వీడియో యొక్క నేమ్ అండ్ మీ వీడియో యొక్క పాత్ కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ? నాదైతే సి డ్రైవ్‌లో యూజర్స్ లీకీ పాత్ ఉంది కదా! సో, మీకు కూడా ఏదో ఒక పాత్ డిస్‌ప్లే అవుతది. సో, మీరు ఆ పాత్‌లోకి వెళ్ళాలి. సో, ఓపెన్ ఫైల్ మేనేజర్. సో, ఇక్కడ నాకైతే వీడియోస్‌లో పాత్ చూపించింది. సారీ, సి డ్రైవ్‌లో, యూజర్స్‌లో, వికీలో, వీడియోస్, మూవీస్ ఇక్కడ ఆ పాత్‌ని ఫాలో అయ్యాక మీకు క్యాప్‌కట్ డ్రాఫ్ట్స్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ థాట్. క్లిక్ చేశాక మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆ ఫైల్ నేమ్ ఏంటి 1226 ఇక్కడ నా ఫైల్ నేమ్. సో, అలాగే మీ ఫైల్ నేమ్ కూడా మీరు రీచెక్ చేసుకోండి. 1226 అనేది ఇక్కడ. క్లిక్ ఆన్ థాట్. సో, ఇక్కడ రిసోర్సెస్ అని కనిపిస్తుంది మీకు. రిసోర్సెస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. సో, ఆ ఫోల్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కాంబినేషన్ క్లిక్ చేశాక మీకేదైతే ఫస్ట్ వీడియో ఉందో, సో, దాన్ని మనం క్యాప్‌కట్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఎలా చూద్దాం. ఇక్కడ కంపల్సరీగా ఇదైతే మీడియాలో ఉండాలి. మీ క్యాప్‌కట్ అనేది మీడియాలో ఉండాలి. దీన్ని మినిమైజ్ చేసుకోండి. సో, మీకు ఈజీ అవ్వడానికి కోసం చెప్తున్నాను. సో, ఈ ఫస్ట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇందులోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. సో, ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాక ఈ లాస్ట్ వీడియో అనేది మాత్రమే మనం ఎక్స్‌పోర్ట్ చేసుకున్నదనమాట. సో, దాన్ని డ్రాగ్ చేసుకుంటూ ఈ క్లిప్పై తీసుకురండి. తీసుకొచ్చాక సో, రీప్లేస్ అని అడుగుతది. దాన్ని రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ క్లిప్ పైన క్లిక్ చేయండి. అది రీప్లేస్ అవుతది. సో, ఇప్పుడు మీ వీడియోని ప్లే చేయడానికి ట్రై చేయండి. ఆడియో వినిపించదు. సో, ఇప్పుడు మీరు ఆడియో అనేది టర్న్ చేయాలి. అంటే ఈ ట్రాక్‌ని అన్‌మ్యూట్ చేయాలనమాట. సో, ఇప్పుడు మీ వీడియో అనేది మీరేదైతే ఎడిటింగ్ చేసుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్లే అవుతుందనమాట. నో ఇష్యూస్, దాంట్లో ఏమి ఇష్యూస్ ఉండవు. యాజ్ యూజువల్‌గా ప్లే అవుతది. ఇప్పుడు మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్స్‌పోర్ట్ క్లిక్ చేసి చూడండి. సో, చూసారా? నాకైతే అసలు ఏ ప్రో ఫీచర్స్ అని కూడా చూపించట్లేదు. ఈజీగా డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసి ట్రై చేద్దాం. డన్. ఎక్స్‌పోర్టెడ్. సో, అంతేనండి. నేను చెప్పిన ప్రాసెస్ ఇలా క్లియర్‌గా ఫాలో అయితే మీరు వితిన్ ఎ మినిట్ మీ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.
యూజింగ్ ఆల్ ద ప్రో ఫీచర్స్ అనమాట. సో దట్స్ ఆల్. ఇలా మీ వీడియోస్‌ని ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫో.